మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ నెల 17 నుండి అంటే మే 17వ తేదీ నుండి అధిక జ్యేష్ఠ మాసం ప్రారంభం అవ్వబోతోంది. అసలు అధిక మాసం అంటే ఏమిటంటే సాధారణంగా ఒక సంవత్సరానికి 12 మాసాలు మాత్రమే ఉంటాయి. కానీ 3 సంవత్సరాలకి ఒకసారి ఒక మాసం అధికంగా వస్తూ ఉంటుంది. అంటే తిథులు అటు ఇటు అవుతుంటాయి కదా, ఆ తిథుల వల్ల సంవత్సరానికి కొన్ని రోజులు మిగిలిపోతాయి. ఆ మిగిలిన రోజులన్నీ కలిపి ఒక ఎక్స్ట్రా మాసం వస్తుంది. అదే అధిక మాసం. మే 17వ తేదీ ఆదివారం నుండి అధిక జ్యేష్ఠ మాసం ప్రారంభమై జూన్ 15 వరకు ఉంటుంది. అధిక మాసం అంటే దేనికి పనికిరాని మాసమని, మలిన మాసమని, మైల మాసమని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ అధిక మాసం అనేది భగవన్నామ స్మరణకు, దైవనామ స్మరణకు, నదీ స్నానానికి, దీపదానాలకు అత్యంత పవిత్రమైనదని పురాణాలు చెప్తూ ఉన్నాయి. అయితే ఈ అధిక మాసంలో పొరపాటున కూడా కొన్ని తప్పు పనులు చేయకూడదు. చేస్తే 7 తరాల దరిద్రం చుట్టుకుంటుంది, మహాపాపం తగులుతుంది, కష్టాలు అనుభవిస్తారు, అప్పుల పాలైపోతారు అని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. మరి అధిక మాసంలో ఏ పనులు చేయకూడదు, ఏ పనులు చేస్తే శుభాలు జరుగుతాయి అనే విషయాన్ని ఈరోజు మనం ఈ వీడియోలో చాలా వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు అధిక మాసం ప్రాముఖ్యతను తెలిపే ఒక పవిత్ర కథను విందాం. ఈ కథను విన్నంతని సకల పాపాలు పోతాయి గనుక ఫ్రెండ్స్, ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీమన్నారాయణ అని కామెంట్ చేసి మాకు సపోర్ట్ చేయండి. ఒకసారి సూత మహర్షి నైమిషారణ్యంలో ఋషులకు అధిక మాస మహత్యం గురించి ఇలా చెప్తూ ఉన్నాడు. ఓ ఋషులారా, ఇప్పుడు నేను పురుషోత్తమ మాస గొప్పతనాన్ని తెలిపే కథ వివరించబోతూ ఉన్నాను, శ్రద్ధగా వినండి అని ఇలా చెప్పసాగాడు. పూర్వం సుధేవుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను ధార్మికమైన భక్తి ప్రవర్తులతో కూడిన జీవితం గడుపుతూ ఉండేవాడు. అతని భార్య పేరు గౌతమి. ఆమె గౌతమ ఋషి కుమార్తె. వారు గృహస్థ ఆశ్రమ ధర్మాలన్నిటినీ కూడా చక్కగా నిర్వర్తించేవారు. కానీ వారికి పిల్లలు లేరు. ఒకసారి సుధేవుడు తన భార్య గౌతమితో ఇలా చెప్పాడు. ఓ గౌతమి, పుత్రులు లేని ఈ మానవ జీవితం వ్యర్థం కాబట్టి నేను వెనువెంటనే మరణించాలనుకుంటున్నాను అన్నాడు. అప్పుడు గౌతమి సుధేవునితో, ఓ స్వామి, దయచేసి ఆ విధంగా మాట్లాడకండి. మీరు వైష్ణవులు కావున ఇలాంటి పరిస్థితులలో స్థిర చిత్తంతో ఉండాలి. మీకు పుత్రుడు కావాలనుకుంటే జగన్నాథుణ్ణి ప్రార్థించి పుత్రుణ్ణి వరంగా అడగండి అంది. ఆ మాటలు విన్న సుధేవుడు తామ్రపర్ణి నది ఒడ్డున 4000 సంవత్సరాలు తపస్సు చేశాడు. శ్రీహరి ఆ తపస్సుకు మెచ్చి గరుడ వాహనంపై ప్రత్యక్షమయ్యాడు. చతుర్భుజ రూపుడైన హరిని చూసి సుధేవుడు ఎంతో సంతోషంతో సాష్టాంగ ప్రణామం చేశాడు, ప్రార్థనలు చేశాడు. ఎంతో సంతోషించిన శ్రీహరి, ఓ సుదేవా, నీ తపస్సు నన్ను ఎంతో సంతోషపరిచింది. నీకు ఏం వరం కావాలో కోరుకో అన్నాడు. అప్పుడు సుధేవుడు, ఓ స్వామి, మీరు నాకు ఒక పుత్రుణ్ణి ప్రసాదించండి చాలు అన్నాడు. దానికి శ్రీహరి, ఓ సుదేవా, నీ ప్రారబ్ధ కర్మ ప్రకారం తదుపరి 7 జన్మల వరకు కూడా నీకు పుత్ర సంతానం లేదు. కాబట్టి మరేదైనా వరం కోరుకో అని సుధేవుడికి చెప్పాడు. ఆ మాటలు విని సుధేవుడు కళ్ళు తిరిగి పడిపోయాడు. ఇదంతా చూసి అక్కడే ఉన్న గరుని మనస్సు కరిగిపోయింది. అప్పుడు గరుడు కూడా సుధేవుడికి పుత్ర సంతానం కలిగేలాగా చూడమని విష్ణువును ప్రార్థించాడు. అది విన్న శ్రీ మహావిష్ణువు వారికి పుత్రుణ్ణి ప్రసాదించే శక్తిని గరుడికి ప్రసాదించాడు. అప్పుడు గరుడు గృహ కోల్పోయిన సుధేవుడికి సపర్యలు చేశాడు. సుధేవుడు లేచిన తర్వాత గరుడు సుధేవుడితో ఈ విధంగా చెప్పాడు. ఓ అదృష్టవంతుడా, నా ప్రభువు ఆజ్ఞ ప్రకారం నేను నీకు ఒక వరాన్ని ప్రసాదిస్తున్నాను. నీకు త్వరలో ఒక పుత్రుడు జన్మిస్తాడు. అతడు నా అంత జ్ఞానవంతుడు అవుతాడు అని ఆశీర్వదించి తరువాత శ్రీహరి గరుడు తిరిగి వైకుంఠం వెళ్ళిపోయారు. కొంతకాలం తర్వాత గౌతమి ఒక పుత్రుడికి జన్మనిచ్చింది. అతని పేరు సుఖదేవుడు. చిన్నతనం నుంచే సుఖదేవుడు దైవ లక్షణాలతో విద్యలో గురువును, పెద్దలను సంతృప్తిపరిచేవాడు. ఒకసారి దేవతల మహర్షి వారి ఆశ్రమానికి వచ్చాడు. సుదేవ, గౌతమి దంపతులు ఆయనకు ఉచితాసనాన్ని ఇచ్చి గౌరవించారు.
వారి కుమారుడు సుఖదేవుడు కూడా వారికి ప్రణామాలు అర్పించాడు. అతన్ని చూసి దేవలుడు కూడా సంతోషించాడు. కానీ వెంటనే గంభీరంగా ఆలోచించటం మొదలుపెట్టాడు. తర్వాత దేవతల మహర్షి బ్రాహ్మణ దంపతులతో ఈ విధంగా చెప్పాడు: సుఖదేవునికి అన్ని మంచి లక్షణాలే ఉన్నాయి, కానీ అతనికి ఒక గండం ఉంది. 12 సంవత్సరాల వయసులో నీటిలో మునిగి చనిపోతాడు అని చెప్పి ఆ ఋషి వెళ్ళిపోతాడు. ఆ మాటలు విని బ్రాహ్మణ దంపతులు దుఃఖంతో కృషించిపోయారు. కానీ దయాసాగరుడైన శ్రీకృష్ణుని తలుచుకుంటూ రోజులు గడుపుతూ ఉన్నారు. ఒకనాడు సుఖదేవుడు తన స్నేహితులతో కలిసి సరస్సులో స్నానం చేస్తూ ఉండగా మహర్షి చెప్పినట్లుగా ఆ అబ్బాయి నీళ్ళల్లో మునిగిపోయాడు. స్నేహితులు ఈ వార్తను తల్లిదండ్రులకు చెప్పగా వారు బిగ్గరగా ఏడుస్తూ సరస్సు దగ్గరకు వచ్చి కుమారుని శవానికి ముద్దులు పెడుతూ దుఃఖిస్తూ, కుమారా, నీవు గనుక లేచి మాతో మాట్లాడకపోతే మేము కూడా మా ప్రాణాలు విడుస్తాం అని శ్రీహరి నామాన్ని జపించటం ప్రారంభించారు. వారు ఆ విధంగా జపం చేస్తూ ఉండగా అకాల వర్షం, పెనుగాలులు వచ్చాయి. పూర్తిగా నీళ్లతో నిండిపోయిన వారు దుఃఖంలో ఏమీ పట్టించుకోకుండా కుమారుడి కొరకు ఏడుస్తూనే ఉన్నారు. ఆ విధంగా వారు హరినామాన్ని జపించటంలో 1 మాసం గడిచిపోయింది. ఆ మాసం అధిక మాసం. అనుకోకుండా సుదేవ దంపతులు పురుషోత్తమ మాసాన్ని పూజించారు. వారి తపస్సుకు సంతోషించిన శ్రీకృష్ణుడు ప్రత్యక్షమవ్వగా వర్షం వెంటనే ఆగిపోయింది. శ్రీకృష్ణుణ్ణి చూడగానే వారు కుమారుణ్ణి శవాన్ని పక్కన పెట్టి ప్రణామాలు అర్పించారు. శ్రీకృష్ణుడు చాలా సంతోషించాడు. ఎందుకంటే వారు శ్రీకృష్ణుడికి ఎంతో ఇష్టమైన పురుషోత్తమ మాసాన్ని ఆచరించారు. సుదేవ, నీ కుమారుడు సుఖదేవుడు 12,000 సంవత్సరాలు నీతో ఈ భౌతిక ప్రపంచంలో జీవిస్తాడు. నీకు సుఖ సంతోషాలను కలిగిస్తాడు. మీ జీవితం చివర్లో మీరు నా గోలోక ధామానికి చేరుకుంటారు అని వరం ఇచ్చాడు కృష్ణుడు. శ్రీకృష్ణుడు చెప్పటం పూర్తి కాగానే సుఖదేవుడు లేచి కూర్చున్నాడు. అది చూసి బ్రాహ్మణ దంపతులు కూడా సంతోషించారు. ఆ దృశ్యం చూసి దేవతలు వారిపై పుష్పవర్షం కురిపించారు. సుఖదేవుడు తల్లిదండ్రులకు, శ్రీహరికి తన ప్రణామాలను అర్పించాడు. అంతవరకు జరిగిన విషయాలన్నీ సుఖదేవుడికి చాలా ఆశ్చర్యాన్ని కలిగించాయి. ఆయన శ్రీహరిని అడగ్గానే తిరిగి తమ పుత్రుణ్ణి ఎందుకు బ్రతికించారు అని. అప్పుడు భక్త సులభుడైన శ్రీహరి ఈ విధంగా సమాధానమిచ్చాడు: ఓ బ్రాహ్మణ, నీకు తెలియదా నేను ఎందుకు మీ పట్ల సంతృప్తి చెందానో? మీ ఇద్దరూ కూడా పరమ పవిత్రమైన అధిక మాసాన్ని పాటించారు. ఈ మాసం నాకు అత్యంత ప్రియమైనది. మీరు దుఃఖంతో ఏడుస్తూ నా నామ జపం చేసినప్పుడు అధిక మాసం జరుగుతున్నది. మీరు ఆ మాసం మొత్తాన్ని పాటించారు. అది నాకు చాలా సంతోషం కలిగించింది. ఒకసారి బ్రహ్మ వేదాలలో తెలిపిన అన్ని దానాలలో తపస్సు గొప్పదా లేక పురుషోత్తమ మాసం గొప్పదా అని లెక్కించారు. కానీ అన్ని వైదిక కర్మల కంటే పురుషోత్తమ మాసం గొప్పదని తెలుసుకున్నారు. ఏ వ్యక్తి అయితే ఈ పురుషోత్తమ మాసాన్ని పాటిస్తాడో అతడే ముల్లోకాలలో పరమ అదృష్టవంతుడు. మరణించాక నా దివ్య ధామం చేరుకుంటాడు అని చెప్పి శ్రీకృష్ణుడు అదృశ్యమయ్యాడు. కనుక అధిక మాసం చాలా గొప్ప మాసం అని సూత మహర్షి శౌనకాది మహామునులకు చెప్పాడు. ఇక విషయంలోకి వస్తే సూర్య సంక్రమణం లేని మాసాన్ని అధిక మాసం అంటారు. సూర్యుడు ఒక రాశిలో నుండి మరొక రాశిలోనికి 30 రోజులకు ఒక్కసారి మారుతూ ఉంటాడు. సూర్యుడు 30 రోజుల పాటు ఒక రాశిలో ఉంటాడు. 30 రోజుల తర్వాత మరొక రాశిలోనికి వెళ్ళిపోతాడు. అలా ఒక రాశి నుండి ఇంకొక రాశిలోనికి మారడాన్ని సంక్రమణం అంటారు. అయితే 2.5 సంవత్సరాలకొక్కసారి సూర్యుడు ఒకే రాశిలో 60 రోజులు ఉండిపోతాడు. రవి సంక్రమణం ఉండదు. అలా రవి సంక్రమణం లేని మాసాన్ని అధిక మాసం అని అంటారు. దీనినే పురుషోత్తముడ మాసం అని కూడా అంటారు. ఎందుకంటే ఈ మాసం అంటే పురుషోత్తముడైనటువంటి శ్రీవారికి చాలా ఇష్టం. ఈ సంవత్సరం వచ్చేది అధిక జ్యేష్ఠ మాసం. ఈ అధిక జ్యేష్ఠ మాసంలో ఎవరైతే శ్రీ మహావిష్ణువును భక్తితో పూజిస్తారో అలాంటి ఇళ్లలో ధనధాన్యాలకు, అష్టైశ్వర్యాలకు కొరత లేకుండా ఉంటుందని స్వయంగా ఆ శ్రీ మహావిష్ణువే వరమిచ్చాడు. ఈ ఒక్క నెలలో చేసే విష్ణుమూర్తి పూజలకు 1,000,000 రెట్ల పుణ్య ఫలితం లభిస్తుంది. ఈ అధిక మాసానికి అధిపతి శ్రీ మహావిష్ణువు కాబట్టి ఈ అధిక జ్యేష్ఠ మాసంలో ఒక్కసారి విష్ణు సహస్రనామం చదివినా సరే 1,000,000 జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. అలాగే ఈ అధిక మాసంలో తప్పనిసరిగా నదీ స్నానం చేయాలని నియమం ఉంది.
అంటే మే 17 నుండి జూన్ 15 వరకు ఏదైనా ఒక రోజు పుణ్య నదుల్లో స్నానం చేస్తే మనం తెలియక చేసిన పాపాలన్నీ తొలగిపోయి మోక్ష ప్రాప్తి కలుగుతుంది. అలాగే ఈ అధిక జ్యేష్ఠ మాసంలో తప్పనిసరిగా ఒక బ్రాహ్మణుడికి స్వయం పాకం దానం చేయండి. దీనివల్ల మీ కుటుంబ కష్టాలన్నీ వెంటనే తీరిపోతాయి. అధిక మాసంలో సత్యనారాయణ స్వామి వ్రతం, లక్ష్మీ వైభవ వ్రతం ఇలా వ్రతాలు చేసుకోవచ్చు. యజ్ఞ యాగాది క్రతువులు చేసుకోవచ్చు. లక్ష్మీ గణపతి హోమం, సుదర్శన హోమం, రుద్ర హోమం, నవగ్రహ జపాలు, శాంతి పూజలు ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. ఇక ఎంతో పవిత్రమైన ఈ అధిక మాసంలో శుభకార్యాలేమీ చెయ్యకూడదు. వివాహం వంటి అతి ముఖ్యమైన కార్యక్రమాలు ఈ సమయంలో అస్సలు చెయ్యకూడదు. అధిక మాసంలో పెళ్లి చేసుకుంటే దంపతుల మధ్య అన్యోన్యత లోపిస్తుంది, కుటుంబంలో సమస్యలు వస్తాయి. గనుక అధిక మాసంలో పెళ్లిళ్ళు చెయ్యకూడదు. అలాగే ఉపనయనం కూడా ఈ మాసంలో చెయ్యకూడదు. పిల్లలకు అక్షరాభ్యాసం చెయ్యడం, సాధారణంగా పిల్లల పుట్టుక తర్వాత చేసే నామకరణం అంటే పేరు పెట్టడం కూడా ఈ మాసంలో చేయటం మంచిది కాదు. ఆడపిల్లలకి చెవులు కుట్టించడం, కర్ణవేద, పుట్టు వెంట్రుకలు తీయించడం, చౌలం వంటి షోడశ సంస్కారాలకు సంబంధించిన పనులను ఈ నెలలో నిలిపివేయాలి. పొరపాటును కూడా చేయకూడదు. ఆడవారు మెట్టలు పెట్టుకోవటం, మంగళసూత్రం గుచ్చుకోవటం వంటి క్రతువులు కూడా అధిక మాసంలో చేయకూడదు. గర్భిణీ స్త్రీలకి శ్రీమంతం వంటివి కూడా ఈ నెలలో చేయకూడదు. అధిక మాసంలో వాహనాలు కొనవచ్చు, డబ్బులు మార్చుకోవచ్చు అంటే డబ్బులు ఇచ్చిపుచ్చుకోవచ్చు. గృహ నిర్మాణానికి సంబంధించిన పనులు కూడా ఈ సమయంలో ప్రారంభించకూడదు. అంటే కొత్తగా ఇల్లు కట్టుకోవడానికి శంకుస్థాపన చేయడం, ఇంటి పైకప్పు వేయడం, స్లాబ్, కిటికీలు లేదా తలుపులు పెట్టడం వంటివి అధిక మాసంలో చేయకూడదు. అలాగే పూర్తయిన ఇంటిలోకి కొత్తగా ప్రవేశించడం అంటే గృహప్రవేశం చేయడం ఈ మాసంలో మహాదోషంగా పరిగణించబడుతుంది. అద్దె ఇంట్లోకి కూడా అధిక మాసంలో మారకూడదు, మంచిది కాదు. కేవలం నివాస గృహాలే కాకుండా కొత్తగా వ్యాపార సంస్థలు ప్రారంభించడం, దుకాణాలు తెరవడం, ఫ్యాక్టరీలు మొదలుపెట్టడం వంటి పనులు కూడా ఈ మాసంలో చేయకూడదు. కొత్తగా బావులు తవ్వించడం, చెరువులు నిర్మించడం వంటి పనులను కూడా ఈ మాసంలో శాస్త్రం నిషేధించింది. ఈ మాసంలో విలువైన ఆభరణాలు లేదా బంగారం కొనుగోలు చేయడం వంటి విలాసవంతమైన పనులకు కూడా దూరంగా ఉండాలి. ఒకవేళ అత్యవసరమైతే తప్ప సాధారణ పరిస్థితుల్లో వీటిని వాయిదా వేసుకోవడమే శ్రేయస్కరం. కొత్తగా తీర్థయాత్రలకు వెళ్లడం అంటే కేవలం విహారయాత్రల కోసం పుణ్యక్షేత్రాలను సందర్శించడం ఈ సమయంలో అంతగా ఫలించదని చెప్తారు. ఈ మాసం పూజలకు, దేవతా ఆరాధనకు చాలా విశేషమైన మాసం. ఈ మాసంలో పూజలు చేసేటప్పుడు గుడికి వెళ్ళినప్పుడు ఆడవారు జాగ్రత్తగా ఉండాలి. మైలులో ఉన్న స్త్రీలు పూజా కార్యక్రమాలలో పాల్గొనకూడదు. ఆహార నియమాల విషయానికొస్తే అధిక మాసంలో సాత్విక ఆహారం తీసుకోవడం ఉత్తమం. మునక్కాయలు, వెలగపండు, పెసరపప్పు వంటి నిర్దిష్టమైన ఆహార పదార్థాలను ఈ నెలలో తినకూడదు, మహాపాపం తగులుతుంది. అధిక మాసంలో విగ్రహ ప్రతిష్టలు చేయడం, ఆలయ నిర్మాణ పనులు ప్రారంభించడం కూడా నిషిద్ధం. ఒకవేళ ఎవరైనా మరణిస్తే చేసే అంత్యక్రియలు లేదా ప్రతి నెలా చేసే మాసికాలు వంటి పితృకార్యాలు తప్పనిసరిగా చేయాలి. కానీ వాటిలో కూడా ఆడంబరాలకు తావుండకూడదు. సంక్రాంతి లేని ఈ నెలలో సూర్యుడు బలహీనంగా ఉంటాడని భావిస్తారు. కాబట్టి ఏ శుభకార్యానికైనా దైవిక బలం తక్కువగా ఉంటుంది. అందుకే ఈ 30 రోజుల పాటు లౌకిక సుఖాల పట్ల ఆసక్తి తగ్గించుకుని కేవలం పురుషోత్తముడైన శ్రీమన్నారాయణుని ధ్యానంలో గడపడం ఉత్తమం. ఈ నియమాలన్నింటినీ పాటించడం వల్ల రాబోయే కాలంలో శుభ ఫలితాలు కలుగుతాయని, అధిక మాసంలో చేసే పొరపాట్ల వల్ల కలిగే దోషాల నుండి తప్పించుకోవచ్చని శాస్త్రాలు చెప్తున్నాయి. కాబట్టి ఎటువంటి చిన్న శుభకార్యాన్నైనా సరే ఈ నెల ముగిసి సూర్యుడు తదుపరి రాశిలోకి ప్రవేశించే వరకు వేచి చూడటం సర్వదా శ్రేయస్కరం. లేదా ఈ అధిక మాసం రాకముందే చిన్న చిన్న శుభకార్యాలేవైనా ఉంటే చేసేసుకోవడం మంచిది. కాదని అధిక మాసంలో ఈ పనులు చేస్తే మాత్రం లేనిపోని కష్టాలొస్తాయి, దరిద్రం పడుతుంది. జాగ్రత్త. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.